నటరత్న ఎన్టీఆర్, కళాభినేత్రి వాణిశ్రీ జంటగా నటించిన ఎదురీత చిత్రం షూటింగ్ యానాంలో జరిగింది. అక్కడున్న ఓ కొబ్బరి తోటలో గెస్ట్ హౌస్ ఉంటే ఎన్టీఆర్కు అందులో విడిది ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్, వాణిశ్రీలపై ఒక పాటను అక్కడే చిత్రీకరించారు దర్శకుడు మధుసూదనరావు. పనసకాయలు దిగుబడికి వచ్చిన సమయం అది. ఆ చెట్లు పెద్ద ఎత్తులో ఉండేవి కావు. పిల్లలు ఎవరైనా పనసకాయలు కోస్తారేమోనని ఈత చెట్ల మట్టలను తిరగేసి పనస చెట్ల చుట్టూ కట్టేవారు. ఈత ముళ్ళు సూదుల్లా చాలా పదునుగా ఉండేవి. ఒకరోజు పనస చెట్టు కింద నిలబడి పాటలో నటిస్తూ ఎన్టీఆర్ చేతిని ఇలా పైకనేసరికి ఆ ముళ్ళు చేతికి గుచ్చుకున్నాయి. చెయ్యి అలాగే పట్టుకుని ముళ్ళు బయటకు లాగేశారు ఎన్టీఆర్. రక్తం ధారగా కారుతోంది. చేతిని అలాగే అదిమి పెట్టి అటు ఇటు చూశారు ఎన్టీఆర్. దగ్గరలో పచ్చిమిరపకాయ చెట్టు కనిపించగానే 2 మిరపకాయలు కోసి నోట్లో పెట్టుకొని కసకసకస నమిలేశారు. అదేమిటి సార్ అని మధుసూదన్ రావు గారు అడిగితే, ఆ నొప్పి తెలియకుండా ఉండడానికి అన్నారు ఎన్టీఆర్. పచ్చిమిర్చి ఎంత ఘాటుగా ఉంటుందో చెప్పనక్కర్లేదుగా.